హాయ్, ఈరోజు బీరకాయ నువ్వులతో మంచి కర్రీ చేసి చూపిస్తున్నాను. అందుకోసం 2 బీరకాయలు తీసుకొని నీట్గా చెక్కు తీసేసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి నీటిలో కడిగి పక్కన చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టి అందులో తెల్ల నువ్వులు వేసి దూరగా వేయించాలి. సిమ్లోనే వేగించి అవి చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి ఇలా పొడి చేసి పక్కన చేసుకుందామండి. చూసారుగా ఇలా. తర్వాత మనం స్టవ్ పై మరో బాండలు పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కాస్త వెల్లుల్లి దంచిందండి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనిచ్చి అందులోనే మనం కొన్ని టమోటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి కొంచెం మగ్గినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి బాగా కలిపి అందులోని ఈ చిన్న చిన్న ముక్కలుగా తరిగిన బీరకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి మనం మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలండి. కొంచెం ఉడికిన తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత అది కొంచెం మగ్గినాక అందులోనే మనం కొంచెం కారం, కాస్త నీళ్ళు అందులో వేసి తగినన్ని వాటర్ వేసి బాగా కలపాలి. తర్వాత మూత పెట్టి ఇది కాస్త మగ్గినాక ఇందులో మనం రెడీ చేసుకున్నాక ఇందాక తెల్ల నువ్వుల పౌడర్ అందులో వేసి బాగా కలపాలండి. ఇది ఉడుకుతుంటేనే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూసారుగా, చాలా బాగుంటుందండి. అంతే అండి, కర్రీ రెడీ అయిపోతుంది. చివరిగా మనం కొత్తిమీర చల్లేసి దించుకోవటమే. చూసారుగా, చూడటానికి కూడా చాలా బాగుంటుంది, తింటుంటే ఇంకా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.